అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. మీరు చూస్తుంది శ్రావణి హోమ్లీ ఛానల్. ఈరోజు మరి యొక్క మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మనకి యమునా పుష్కరాలు జరుగుతున్నాయి కదండి. ఆ యమునా పుష్కరాలకి ఆ ఈశ్వరుడు కృపచేత మేము మా కుటుంబ సభ్యులు వెళ్ళడం అయితే జరిగిందండి. దానికోసం రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వేచి ఉన్న దృశ్యాలండి ఇవన్నీ. అయితే మనకి రాజమండ్రి నుంచి డైరెక్ట్గా ట్రైన్ దొరకలేదండి. విజయవాడ వెళ్ళాలి. రాజమండ్రి నుంచి విజయవాడ నుంచి మధుర స్టేషన్కి మనం రైలు అయితే ప్రయాణం చేయడం అయితే జరిగిందండి. అయితే ఈ ప్రయాణంలోని అనుభవాలు, అలాగే యమునా నది పుష్కరాల యొక్క మహత్యము అనేవి ఈ వీడియోలో తెలుసుకుందామండి. మేము యమునా నది పుష్కరాలకి వెళ్ళిన వెంటనే ముందు స్టేషన్ నుంచి డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయామండి. నదికి దగ్గరగా ఉండే రూమ్స్ ఏమైనా ఉన్నాయేమో వాకప్ చేసి ముందు రూమ్కి వెళ్ళిపోయి వెంటనే మేము యమునా నది మిశ్రా నదికి అయితే వచ్చామండి. పుష్కరాలు జరిగే ప్రదేశంలో అనేక ఘాట్లు ఉంటాయి కదా, ఆ ఘాట్లలో ప్రత్యేకమైనది ముఖ్యమైనది మిశ్రా ఘాట్ అండి. ఆ ఘాట్కి అయితే రావడం జరిగిందండి. ఆ ఘాట్ దగ్గర మనకి మన తెలుగువారైనా పండితులు ఉంటారు. ఎందుకంటే ప్రతి పుష్కరాల్లో కూడా మనకి స్నానం చేయడం ఎంత ఇంపార్టెంటో, అదే మన పెద్దలకి మనం పిండ ప్రదానం చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఈ పిండ ప్రదానం చేయడం వలన వాళ్ళకి సద్గతులు లభిస్తాయి. అదేవిధంగా చేయించడం వల్ల మనకి ఇటు ఇహలోకము అటు పరలోకం కూడా మంచి జరుగుద్దనేసి ఒక గట్టి నమ్మకం, విశ్వాసం అండి. అందుకని మేము ముందు స్నానం ఆచరించి చక్కగానే ఈ పిండ ప్రధానాలు అయితే చేయించడం అయితే జరిగిందండి. అయితే ఇక్కడ యమునా నది పుష్కరాలలో స్నానం చేయడం వల్ల ఏంటంటే మనకి పాపాలు, మనకి ఎలా చెప్తారు, మన పురాణాల ప్రకారం మనం చేసిన పాపాలు తొలుగుతాయని చెప్తారు. కానీ యమునా నది పుష్కరాలు అంటే చెయ్యబోయే పాపాలు కూడా తొలగించబడతాయని యమునా నదికి పుష్కరాలకి ఆ ప్రత్యేకత ఉందని మా గురువులు గారు చెప్తున్నారండి. అదేవిధంగా యమునా నది సూర్యదేవుని యొక్క పుత్రిక, అదేవిధంగా యమధర్మరాజునికి చెల్లెలు. కాబట్టి యమునా నదిలో పుష్కర సమయంలో స్నానం చేయడం వల్ల అటు సూర్యభగవానుడి అనుగ్రహంతో మంచి ఆరోగ్యము లభిస్తుంది, ఇటు యమధర్మరాజు కృపచేత అకాల మృత్యువులు తొలగిపోయి మనకి ఆరోగ్యము, ఆనందము, ఆయుష్ లభిస్తాయని పురాణాల్లో చెప్పబడుతుందండి. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ యమునా నది శ్రీకృష్ణుడి భార్య కాబట్టి శ్రీకృష్ణుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఒక్క యమునా నదిని మనం మంచిగా స్నానం ఆచరించి ఆవిడకి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల ఇంతమంది దేవుళ్ళ అనుగ్రహం అయితే మనకు కలుగుతుందండి. ఈ విధంగా యమునా నది పుష్కరాలు చేసిన తర్వాత ఘాట్ పైన శివలింగాలు అవి ఉంటాయండి. కొంచెం ఆ యమునా నది పుష్కరాలతో అక్కడ శివుడికి అభిషేకం అది చేసుకొని కొన్ని దాన ధర్మాలు అవి కూడా చేశామండి. అయితే ఆ స్కిప్ అయితే మిస్ అయిందండి. ఆ తర్వాత మనం యమునా నది నుండి బయటకు వచ్చే సమయంలో ఇలాగ ఇక్కడ గంధం అయితే బాగా ఫేమస్ అండి. మధురలో గంధం చాలా బాగుంటుందండి. అది ఆల్రెడీ మేము ఒకసారి పట్టుకెళ్ళాం. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక 2-3 డబ్బాలు గంధం అయితే తీసుకున్నామండి. చందనం డబ్బాలు అనమాట. రకరకాలు ఉంటాయండి. రెడ్ ఉంటుంది, గ్రీన్, ఎల్లో, ఇలా కలర్స్ అవైలబుల్ అవుతాయి. ఇక్కడ బాగుంటాయండి. గుళ్ళు రూపంలో ఉంటుంది. దాన్ని చక్కగా వాటర్ వేసుకుంటే మంచిగా స్మూత్గా అవుతుంది. అవి తీసుకున్నాం. అయితే ఇక్కడ ఈ రోడ్లు వచ్చేసి మనకి చాలా ఇరుగ్గా ఉంటాయండి. చాలా ఇరుగ్గా ఉంటాయి సన్నటి రోడ్లు. అయితే అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ డస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి. అదే మనకి ఇక్కడ పుష్కరాలంటే ఎంత క్లీనింగ్ ఉంటుందండి. అక్కడ అలాంటి గవర్నమెంట్ ఏమీ కనబడలేదు. కాబట్టి మేము నడుచుకుంటామండి. పుష్కర సమయంలో మటుకి రూమ్ రెంట్స్ అయితే హై లెవెల్లో ఉంటాయండి. ప్రజెంట్ మాది ఏసీ రూమ్ 1500 తీసుకున్నామండి. అయితే వచ్చేసి 24 అవర్స్కి బదులు 12 అవర్స్ అనమాట. అందుకనే మేము అందుకని రూమ్కి గబగబా చెక్అవుట్ చెప్పేయాలని చెప్పేసి గబగబా లగేజ్ ప్యాక్ చేసుకొని రూమ్కి అయితే చెక్అవుట్ చెప్పేసి మేము ఇంకా
ఈ ప్రాంతం నుంచి అయితే ఇంకా అయితే మేము శ్రీకృష్ణుడి జన్మస్థలం మధురలో ఫేమస్ అయింది శ్రీకృష్ణుడి జన్మస్థలం అనమాట. ఆ ప్రదేశానికి వెళ్ళడానికి అయితే మేము కొంచెం టిఫిన్ చేస్తే గబగబా బయలుదేరుతున్నామండి. ఇక్కడ నుంచి ఆటో ఎక్కితే మన పుష్కర్ ఘాట్ నుంచి ఆటో ఎక్కితే మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు. శ్రీకృష్ణుడి జన్మస్థలం అంటే తీసుకెళ్తారండి. శ్రీకృష్ణుడి జన్మస్థలం వచ్చేసి ఏంటండి, మనకి కంసుడు ఈ జైల్లోనే కదా శ్రీకృష్ణుడు వారు జన్మించారు. ఆ ప్రదేశానికి అయితే వెళ్తున్నామండి. అయితే ఇక్కడికి లోపలికైతే ఫొటోస్ వీడియోస్ అలో లేవండి. అందుకని మేము బయట నుంచే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఇది మొత్తం అంతా ఈ ప్రదేశం అంతా కూడా చాలా వెడల్పుగా ఉంటుంది. ఈ రోడ్డు మట్టికి చాలా వెడల్పుగా ఉంటుంది. అటు ఇటు కూడా మనకి కొంచెం షాపింగ్ లాంటివి అయితే ఉంటాయండి. చేసుకునే వాళ్ళు మీ ఓపికని బట్టి చేసుకోవచ్చు. అయితే అలా కొంచెం ముందరికి వెళ్ళేటప్పటికి మనకి ఇదిగో ఇద్దరు బొట్లు కనబడుతున్నారు చూడండి. ఆ లోపలికి వెళ్తే మనకి శ్రీకృష్ణుల వారి జన్మస్థలం. దాని పక్కన వచ్చేసి మనకి సామాన్లు ఇదిగో ఇద్దరు బొట్లు అనబడి ఇలా ఉంటుంది అనమాట శ్రీకృష్ణ వారి జన్మస్థలం. అంటే కారాగారంలో ఆయనకి ఎక్కువ సెక్యూరిటీ అది ఉండేది కదండి, ఆ విధంగా దాన్ని రూప్ చేశారనుకుంటున్నాను నేను. అది పక్కన వచ్చేసి మనకి సామాన్లు పెట్టుకోవడానికి అండ్ సెల్ ఫోన్లు అవి లోపలికి ఏమీ అలౌ చేయనివ్వరండి. సామాన్లు భద్రపరిచే ప్రదేశం అనమాట ఇక్కడ. సెల్ ఫోన్లు అవి అన్నీ కూడా ఇందులోనే మనం భద్రపరిచేసుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలండి. అయితే లోపలికి వెళ్ళేటప్పటికి ఏంటంటే శ్రీకృష్ణుడు వారు జైల్లో కదండి పుట్టారు. ఆ జైలు అనేది మనకి చూపిస్తారు. మేము ఇప్పుడు వెళ్ళినప్పుడు అయితే మొత్తం మార్చేశారు. పూర్వం వెళ్ళినప్పుడైతే వసుదేవుడు దేవకి జైల్లో కృష్ణుడు చిన్న బాబుగా ఉండడం అవన్నీ చూపించేవారు అనమాట. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఇప్పుడు ప్రభుత్వం మరి మొత్తం మార్చేసిందండి. మార్చేసి ఆ రూమ్నే ఏంటంటే ఒక పీఠం లాంటిది పెట్టి అక్కడ కృష్ణుడిని అలా పెట్టారు. వెనకాల అయితే ఫొటోస్ రూపంలో ఈ దృశ్యాలన్నీ వసుదేవుడు దేవకి శ్రీకృష్ణుడు ఇవన్నీ ఫోటోల రూపంలో పెట్టారండి. అయితే నాకు తెలిసినంతవరకు ఆ ఫీల్ కలగంటే పూర్వం ఎలా ఉన్నది, ఆ జైలు ఫీల్ ఎలా ఉన్నది అన్నది అదే ఉంచితే బాగుండని అనిపించింది. మీకు ఎప్పుడైనా వెళ్ళుంటే అది ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి ప్రేమ్ మందిర్ దగ్గరికి అయితే ఎంతో ఫేమస్, మధురాలో ఎంతో ఫేమస్ అయిన ప్రేమ్ మందిర్ అనమాట. నిజంగా చాలా బాగుంటుందండి. ఇది లైట్స్ వచ్చేసి చక్కగా మారుతూ ఉంటాయి. బయట లైటింగ్స్ మనకి నచ్చిన కలర్స్ రెడ్, గ్రీన్, ఎల్లో ఇలా రకరకాల ఈ బిల్డింగ్ అంతా కూడా లోపల బయట కూడా ఫుల్ లైటింగ్ అండి. ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం అనమాట ప్రేమ్ మందిర్. అంత బాగుంటుంది. అయితే మనకి పుష్కర్ ఘాట్లో పెద్దగా మనకి జనాలు కనబడలేదు, కానీ ఈ ప్రేమ్ మందిర్ దగ్గర ఉన్నారండి జనాలు. ఇసుకెళ్తే రాలదు అంతమంది జనాలు. అంత ఫుల్ రష్ అనమాట, అంత ఫుల్ జనం అనమాట. ఆ జనాల క్లిప్ కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి. చాలా బాగుంటుంది. లోపల బయట కూడా ఫుల్ లైటింగ్ ఉంటుంది. ఖచ్చితంగా అందరూ మధురాలోకి ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఈ ప్రేమ మందిరం. మేమైతే ఇక్కడ 2 days అయితే ఉన్నామండి. అందులో ఫస్ట్ డే వచ్చేసి యమునా నది పుష్కరాలు ఆచరించడం, శ్రీకృష్ణుడి జన్మస్థలం, అలాగే సాయంత్రం ఈ ప్రేమ మందిరం. ఈ 3 ప్రదేశాలు కూడా ఫస్ట్ డే అయితే చూసామండి. సెకండ్ డే వచ్చేసి గోవర్ధనగిరి, రాధాదేవ్ టెంపుల్, శ్రీకృష్ణుడు టెంపుల్ అవన్నీ సెకండ్ డే అయితే చూస్తామండి. అది ఇంకో వీడియోలో చెప్తానండి. అయితే ప్రేమ మందిర్ దగ్గర జనాలు వచ్చేసి ఎలా ఉన్నదో ఈ వీడియోలో చూడండి. అస్సలు ఖాళీ అయితే లేదండి. ఎంట్రన్స్ లోపలికి వచ్చి వాళ్ళే తప్ప బయటికి వెళ్ళి వాళ్ళే కనబడరండి. అదొకటిని ఈ ప్రేమ మందిర్ దగ్గర ఏంటంటే వన్స్లో ఈ చుట్టూ లైట్స్ ఆన్ చేశాక లోపలికి ఎంట్రీ ఉండదండి. లోపలికి ఎవరైనా ప్రేమ మందిర్లోకి ఎంటర్ చేయలేరు, ఓన్లీ బయట చూడనిస్తారు. కాకపోతే పుష్కర సమయం వల్ల లోపలికి వెళ్ళనివ్వకపోతే అవి క్లోజ్ చేసేస్తే జనం అందరూ ఎక్కడికి వెళ్తారని చెప్పి లోపలికి కూడా వెళ్ళనిస్తున్నారు. కానీ ఈ లైట్ షో మొదలయ్యేటప్పటికి లోపలికి అయితే వెళ్ళనివ్వరు. ఈ పుష్కర సమయం గురించి ఫుల్ జనాలు రష్గా ఉన్న గురించి ఎలా అయితే చేశారండి. ఫుల్ జనం అనమాట. వెరీ ఫేమస్ ప్రేమ మందిర్. మధురకు వెళ్ళిన తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి.
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం శ్రావణి హోమ్లీ ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.